గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేనికోసం ఇవన్నీ దాచుకోవడం మన జీవితం అనే ప్రయాణం జీవితం జీవించడానికి దాచుకోవచ్చు, లేనివాడికి పెట్టాలి. అలాగే నాగేశ్వరరావు గారు చరిత్ర వింటుంటే చాలా నాకు టీయర్స్ వచ్చాయి. చాలా బాగా చేశారు. ఆయన ఎవరికి తెలియదు. ఆయన షూటింగ్లు, ఆయన గొడవలు వాటన్నిటికీ అరేంజ్ చేశారు. అవన్నీ యూట్యూబ్లో వస్తుంది ఇప్పుడు. అవునమ్మా, అవన్నీ చూస్తే మనసు కరుగుతుంది కదండి. అవును, ఆ మనిషి మీద ఉండే ఇది ప్రేమ ఎక్కువ అవుతుంది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంత మంచి, అలాగే ఉంటారు చాలామంది. నేను కూడా కొన్నాళ్ళు పెట్టాను ట్రస్ట్ అని. అది నా చేసి రన్నింగ్ చేయలేపాడు దేవుడు. ఎవడు డబ్బు ఇవ్వలేదు. కొంతవరకు ఇచ్చాం. ఆ మంత్రులనే చంపేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి? కొన్ని అలా వెళ్తుంటే చూసి చూడనట్టు ఊరుకోవాలి అంతే, అంతకంటే ఏం లేదు. మీరు పాడిన పాటలలో అందరికీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అనేటప్పటికి గుర్తొచ్చేది ఏంటంటే కె విశ్వనాథ్ గారి సినిమాల్లో మీరు పాడిన పాటలు చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి కదమ్మా. పాడేస్తాం, అప్పుడే మర్చిపోతాం. పాడడం ఏంటంటే రోజుకు 3-4 పాటలు అమ్మ పాడేది. తెల్లవారులేసి ఇదే పడు కదా, 7 నుంచి పరిగెట్టడమే. వెళ్ళి అక్కడ మ్యూజిక్, అక్కడ ప్రాక్టీసు అంతా 2 గంటలు అవుతుంది. ఇంటికి కూడు కోసి కూడి తింటాడు, మళ్ళీ పరిగెడతాం. మళ్ళీ రాత్రి 9కి ఆపుతారు. 9 నుంచి ఇంకో కాల్ షీట్. మంచి వయసులో ఉంటాం కదా, ఎగురుతూ ఆడుతూ పాడుతూ అలా పాడేశాను. కొన్ని ఎన్ని వేల పాటలు అంటే అది కూడా నాకు తెలియదు. వీళ్ళందరూ ఫ్యాన్స్ అని వచ్చి వాళ్ళు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా లెక్క పెట్టారు, గిన్నీస్ వరల్డ్ అన్నారు, రచనాలు ఏమో అన్నీ చెప్పిస్తారు వాళ్ళే. అరే రికార్డులలోకి వచ్చిన ఇది ఇన్ని వేల పాటలు అయితే ఇంకా కొన్ని పాటలు పాడినా కానీ బయటికి రానిట్టు కూడా కొన్ని ఉంటాయి కదా, అలా వందలు ఉంటాయేమో. ఏమంటే వయసు లేదు కదండి, చిన్న వయసులోనే అన్నీ స్టార్ట్ చేశాను. ఎవరైనా ఉన్నవాళ్ళైతే చేస్తున్నారు, ఒక అతను తీస్తున్నాడు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు. పాత పాటలన్నీ కూడా వేస్తున్నారు. పాత పాటలు రేడియోలో వేసినవి. రేడియోలో అంటే వీడియో ఉండదు, ఓన్లీ గాత్రమే. అది కదండి, అది పాడినప్పుడు కూడా మంచి పాట ఎవరు పాడారు అని అలా వస్తుంది. అదే ఆ టైంలో ఏదో భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు, అది మనం ఇక్కడ అమరుస్తాం. ఏమీ లేదు, దేవుణ్ణి నమ్ముకుంటే చాలు. ఇంతకు మీరు స్టార్టింగ్ నుంచి కూడా చాలా భక్తురాలు, అయితే సాయిబాబా భక్తురాలుగా మారిపోవడానికి గల రీజన్ ఏంటి అసలు? మరి పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరికి మొదట వెంకటరమణ వచ్చాయి మాకు, ఏడుకొండల వాడే అందరికీ. మధ్యలో వస్తున్న అన్ని దేవుళ్ళలాగా ఆయన వచ్చారు, నమ్మాము. కొంత సేవ నాకు ఫలించింది, ఆయనకు సేవ చేసే భాగ్యం. ఆయన లలబీ సాంగ్స్ అని పాట కచేరి, ఇంకా నేను పాడేది అదే కదా. ఆదినారాయణరావు గారు అని అంజలీదేవి గారి హస్బెండ్, ఆయన చాలా బాగా చేస్తారు. ఆయన కూడా డివోటీ అక్కడ. ఆయన చేసిన పాటలన్నీ నేను పాడాను. హిందీ సాంగ్స్ ఎక్కువగా పాడకపోవడానికి రీజన్ ఏంటంటారు? నేనేమి హిందీ సాంగ్స్ పాడలేదు అస్సలు. ఎందుకంటే లతా మంగేష్కర్ నాకు మానసిక గురువు అనుకున్నాను, ఆవిడ పాటలే పాడాను. ఇప్పుడు ఆవిడ కంటే ఎక్కువ అంటున్నారు నన్ను. ఆవిడ గొంతు కంటే మీ గొంతు ఇంకా బాగా ఉంటుంది. ఎవరే చెప్పినా నాకేమీ లేదండి, అన్నిటికీ తల వంచి నమస్కారం అంతే. అంతకంటే పట్టించుకోనండి, జ్ఞాపకం ఉండదు. ఇందులోంచి వచ్చి ఇందులోంచి వెళ్ళిపోతాయి.
కానీ అంత తీరిక కూడా లేదు కదమ్మా, ఫుల్ బిజీగా ఉన్నారు కదా. అది అలా అలవాటు అయిపోయింది. ఓకే. సినిమా పాటలు ఇంట్లో కొంచెం అందరి దగ్గర ఉన్నవే కదా, తల్లిదండ్రులకి సినిమా పాటలు వద్దు అని. అలాగే మా ఇంట్లో కూడా అయింది. నేను ఏకంగా ఈ సినిమాకే వచ్చేసాను. ఇందులోనే అంతే. ఎంతో ఉన్నత స్థాయి అయిన మరి హిమాలయ పర్వతాన్ని అంత ఎత్తు ఎదిగిపోయారు. చాలా హిందీ సింగర్ అయిన మొహమ్మద్ రఫీ గారితో కూడా ఒక తెలుగు సాంగ్ పాడారు కదా, చాలా నాకు నేడే. చాలా ఇష్టం అండి. ఆ, మహమ్మద్ రఫీ అంటే చాలా ఇష్టం. ఉమ్, ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది వాయిస్ లో. వాయిస్లో. ఇప్పుడు మ్మ్. చిక్కీ గారు ఉన్నారు, ఆ, ఆవిడ వాయిస్లో ఒక మెలోడీ ఉంది. యా. ఆవిడ పాడినట్టు పాటలు ఎవరు పాడలేదంటే ఆ వైబ్రేషన్ ఆవిడ కొడుతున్నది అంతే. ఉమ్, ఏరువాక సాగాల మరి ఎవరు పాడతారండి? ఉమ్, పాడతాం. ఏరువాక సాగాల అన్న చిన్న అంట. ఆ, ఆవిడ గొంతుకులో ఇంకోటి అనుకోండి, ఇది చప్పగా ఉంటుంది. అలాగా కొన్ని కొన్ని ఆ, కాంపిటీషన్లో పెట్టేస్తారు. సరే, అందరిది మనం వినాలండి. విని బాగుందమ్మా, వాళ్ళు ఇక్కడ వచ్చి పాడి మార్కులు తెచ్చుకొని ఇవాళ సినిమాలో పాడాలి అంటే చాలా టైం పడుతుందండి. ఉమ్, మామూలుగా గప్పని ఇచ్చారు. ఉమ్, పాత రోజుల్లో అంటే ఎవరు ఉండేవారు కాదు ఉమ్, పాడడానికి మా గొంతుకలు. ఉమ్. ఇది ఎక్కడ కని విని ఎరగని లాంటి గొంతుగా ఇక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. అది ఏమిటో నాకే తెలియదండి, నిజంగానండి. ఆ,